మీరు టెట్, సీటెట్, ఏపీటెట్, డిఎస్సి ఇట్లాంటి ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే పెంపిక శైలిలు అంటే పేరెంటింగ్ స్టైల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో నుంచి 2 మార్క్స్ అయితే ఖచ్చితంగా మీకు వస్తాయి ఎగ్జామ్‌లో. అండ్ పూర్తి వీడియో చూడండి, మీకు చాలా హెల్ప్ అయితది. ఫస్ట్ మనం అథారిటేటివ్ పేరెంటింగ్ గురించి చూద్దాం. దీన్ని ఇంగ్లీష్‌లో డెమోక్రటిక్ పేరెంటింగ్ అని కూడా అంటారండి. సో, ఇందులో ఏమైతదంటే పేరెంట్స్ నియంత్రణ అధికంగా ఉంటుంది. ప్రేమ కూడా అధికంగానే చూపిస్తారు. 2 ఉంటాయి. ఎప్పుడైతే నియంత్రణ చేయాలో అప్పుడు చేస్తారు. ప్రేమ కూడా పిల్లల పట్ల చూపిస్తారు. సో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే చూజ్ జేయాలన్నట్టు మీరు. కరెక్ట్ స్టైల్ ఆఫ్ పేరెంటింగ్ ఇది. బ్యాలెన్స్ ఉంటది 2. ప్రేమ కూడా ఉంటది. అండ్ ఎప్పుడైతే వాళ్ళని రూల్స్ ఏమైనా ఫాలో చేయాలనిపిస్తే అది కూడా చెప్తారన్నట్టు. క్రమశిక్షణ కూడా చేస్తారు. దీనివల్ల పిల్లలకేంటంటే ఆత్మవిశ్వాసం, బాధ్యత, సామాజిక సామర్థ్యాలు అండ్ విద్యలో కూడా మంచిగా వాళ్ళు డెవలప్ అయితారు. సో, అందుకే ఇది చాలా బ్యాలెన్స్‌డ్ ఉన్న స్టైల్ అన్నట్టు. నెక్స్ట్ మనకు వచ్చేసింది అథారిటేరియన్ పేరెంటింగ్. దీన్నేమో స్ట్రిక్ట్ పేరెంటింగ్, కఠిన పెంపిక అని కూడా చెప్తారు. ఇందులో ఏంటంటే కంట్రోల్, నియంత్రణ ఎక్కువగా ఉంటుంది. ప్రేమ చాలా తక్కువగా చూపిస్తారన్నట్టు. సో, ఎక్కువ స్ట్రిక్ట్‌నెస్ ఉంటదన్నట్టు. పిల్లలకు ఎప్పుడు కూడా రూల్స్ చెప్పడం, వాళ్ళు ఆ రూల్స్ ఖచ్చితంగా ఫాలో చేయడం అట్లా ఉంటదన్నట్టు. పద్ధతులు, రూల్స్ గట్టిగా పాటించాలి పిల్లలని ఆశిస్తారు. అండ్ ఏంటంటే స్వేచ్ఛ ఎక్కువ ఇయ్యరన్నట్టు పిల్లలకు. సో, ఇది కొంచెం స్ట్రిక్ట్ పేరెంటింగ్ స్టైల్ అన్నట్టు. దీనివల్ల పిల్లలకేమైతదంటే తక్కువ విశ్వాసం, వాళ్ళ లోపల తక్కువ విశ్వాసం, భయం ఉండడం అండ్ తక్కువ ఆత్మగౌరవం అన్నట్టు ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే పర్మిసివ్ పేరెంటింగ్. దీన్నేమో ఇండల్జెంట్ పేరెంటింగ్ అంటే అతి గారాబం ప్రేమ పెంపిక అని అంటారు. ఇందులో ఏంటంటే నియంత్రణ చాలా తక్కువగా ఉంటుంది. ప్రేమ అయితే ఎక్కువగా చూపిస్తారు. పిల్లలకు మొత్తం ఇండిపెండెన్స్ ఇచ్చేస్తారండి. వాళ్ళు ఏం చేయాలంటే అది చేయొచ్చు. వాళ్ళు ఎట్లా ఉండాలంటే అట్లా ఉండొచ్చు. ఏం రూల్స్ ఇయ్యరు పిల్లలకు. అండ్ దీనివల్ల పిల్లలకి ఏమైతదంటే వాళ్ళకు బిహేవియర్ అయితే కొంచెం చేంజ్ ఉంటది. అండ్ నెక్స్ట్ మనం అన్‌ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ అంటే నిర్లక్ష్యపు పెంపిక గురించి చూద్దాం. ఇంగ్లీష్‌లో దీన్ని నెగ్లెక్ట్‌ఫుల్ పేరెంటింగ్ అని కూడా అంటారండి. ఇందులో ఏంటంటే కంట్రోల్, నియంత్రణ తక్కువగా ఉంటుంది. ప్రేమ కూడా తక్కువగానే ఉంటుంది. పిల్లల జీవితంలో అసలు పేరెంట్స్ ఏం ఇన్వాల్వ్‌మెంట్ చూపియ్యరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఏమి చూపించరు. వాళ్ళే బిజీ లైఫ్‌లో ఉంటారన్నట్టు. దీనివల్ల పిల్లలకేంటంటే స్వీయ గౌరవం కూడా తక్కువగానే ఉంటుంది. అండ్ ప్రవర్తన సమస్యలు కూడా ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటది. ఒక్కసారి రివైజ్ చేస్తాం. అథారిటేరియన్‌లో ఏంటంటే కంట్రోల్, నియంత్రణ ఎక్కువగా, ప్రేమ ఎక్కువగా. అథారిటేటివ్‌లో ఏంటంటే ప్రేమ తక్కువగా ఉంటుంది, నియంత్రణ ఎక్కువగా ఉంటుంది. పర్మిసివ్ పేరెంటింగ్‌లో ఏంటంటే నియంత్రణ తక్కువగా ఉంటుంది, ప్రేమ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అన్‌ఇన్వాల్వ్డ్‌లో 2 తక్కువగానే ఉంటాయి అన్నట్టు. ఇది అండి. ఈజీగా మీరు చూడొచ్చు పేరెంటింగ్ స్టైల్స్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడడం మర్చిపోకండి.